అందరికీ మరణాత. జ్ఞాతవ్యము 3వ భాగము. ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారి ప్రసంగములు. వాక్య అంశము: ఋషుల దేశము. మన హిందూ దేశము ఋషుల దేశమని మురియుట మంచిదే, కాని వారు చేయుచున్నట్లు చేయుచు మురియుట మరింత మంచిది. వారు నిత్యము దైవధ్యానములో ఉందురు, అది వారి వృత్తి. మనము దైవధ్యానము చేయగలము, ఒక వృత్తిగా చేయలేము, అయినను ఒక వాడుకగా చేయగలము. ఎలాగనినా ప్రతి కుటుంబములో ప్రతిదినము 1 గంట అయినను దైవధ్యానములో ఉండుటకు వీలుపడును. దినమంతయు మనము చేయు పనులలో ఇది ఒక ముఖ్యమైన పని. అందువలన ఆ దినమంతయు దేవుని దీవెన మనకు కలిగియుండును. దైవధ్యానము చేయు సమయములో మనము దేవునికి చెప్పుకొనవలసిన కష్టసుఖములు చెప్పుకొనవచ్చును, కావలసినవి అడుగవచ్చును. తరువాత కొంతసేపు నిశ్శబ్దముగా దేవుని తలంపుతో ఊరకుండవలయును. అప్పుడు మనకు మంచి ఆలోచనలు తోచును. ఋషులు స్వస్థానమును, స్వజనమును, వృత్తులను మానుకొన్నారు. అవి మనము అట్లు చేయలేము, చేయనక్కరలేదు. మన దేశమును హిందూ దేశమనుట కన్నా వేదాంత దేశమనుట యుక్తమని వివేకానంద స్వామివారు చెప్పిరి. ఇది మంచి సలహాయే గాని వేదాంతము తెలుసుకొని మురియుట మరింత యుక్తమైన పని. మత విషయములు బాగుగా తెలుసుకొనవలయును. ప్రతివారు తమ మతమును గురించియు ఇతర మతములను గురించియు తెలుసుకొనుట వలన జ్ఞానాభివృద్ధి కలుగును. తెలిసికొన్న పిమ్మట ఆయా సిద్ధాంతముల విషయములు జ్ఞానమే తీర్మానము చేసుకొనును. సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి అని బైబిలు చెప్పుచున్నది. ధ్యానము వలనను మత విషయములు తెలుసుకొనుట వలనను శుద్ధులకు, పాప విసర్జనకు, నిర్మలమైన మనస్సాక్షికి, కష్ట నివారణకు మార్గమేర్పడును. దుర్గుణములు, చింతలు అంతరించును, మనశ్శాంతి కలుగును. అప్పుడు మన దేశములోని అన్ని భాగములు ఋషుల భాగములగును, వేదాంత భాగములను అగును. దేవుడు మిమ్ములనందరినీ దైవధ్యానపరులుగా స్థిరపరచుచుండును గాక. ఆమేన్.